ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్ళు, కీళ్ల నొప్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియాతో కష్టాలు పడుతున్నారు. ఇక మైదాన ఏజెన్సీ ప్రాంతాలు మంచం పట్టాయి. ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు జ్వర పీడితులు ఉన్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రోజుకు ఆదిలాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో 2400 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో 19 డెంగ్యూ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, బలరాం, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా ఆదిలాబాద్, కొమరంభీం జిల్లా వ్యాప్తంగా చాలా ఎఫెక్టెడ్ అయింది. దీనికి సంబంధించి జనాలు చాలా జ్వరాలతో బాధపడుతున్న పరిస్థితి. ఇప్పుడే మనకు తాజాగా సమాచారం అందుతుంది. తిర్యాని మండలం, కొమరంభీం జిల్లాకు సంబంధించి తిర్యాని మండలం మాదర బాలుర ఆసుపత్రిలో హాస్టల్లో ఒక విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు. ఆయన వారం రోజులుగా పిల్లడు 7వ తరగతి సంబంధించిన పిల్లడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరంగల్లో విషమించడంతో పంపించారు. అక్కడ ఎంజిఎం లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఇప్పుడే మనకు తాజాగా సమాచారం అందింది. ఈ సీజన్ లో ఇది మొదటి డెంగ్యూ మరణంగా చెప్తున్నారు అధికారులు. సో వాస్తవానికి కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ వర్షాలు పడిన తర్వాత దాదాపు 20 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 55 డెంగ్యూ కేసుల వరకు కూడా నమోదైనట్టు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ప్రధానంగా ఈ వర్షాలు పడిపోయిన తర్వాత శానిటేషన్ సంబంధించిన చాలా ఇబ్బందులు అవుతాయి. ఈగలు, దోమలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడం వల్ల ఇటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటివి పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి. దీంతో జనాలంతా కూడా రిమ్స్ ఆసుపత్రికి క్యూ కడుతున్న పరిస్థితి. ఒక్క రోజే నిన్న దాదాపు 2500 మందికి పైగా రిమ్స్ లో, ఓపీలో వాళ్ళంతా కూడా టెస్టులు చేయించుకున్నారు. రిపోర్ట్స్ కూడా కొంత ఆలస్యం అవుతున్నాయి. ఒక రోజు 24 గంటల తర్వాత రిపోర్ట్స్ ఇస్తున్న నేపథ్యంలో చాలా మంది భయంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్న పరిస్థితులు. ఇంకా కొంతమంది అయితే పక్కనున్న మహారాష్ట్రలోని యవత్మాల్ మెడికల్ కాలేజ్ కూడా భయంతో వెళ్తున్న పరిస్థితి ఉంది. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులతో పాటు దగ్గు, విపరీతమైన దగ్గు, జ్వరాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. సో శానిటేషన్ తో పాటు కొంత మెడికల్ ఫెసిలిటీ ఇంకా పెంచాలి అన్నది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.